ఒకటవ తరగతి 21వ పాఠము సింహం జింక కథ. నారాయణ అడవికి పోయిండు. అడవిలో జింకను చూసిండు. గురి చూసి బాణం వేసిండు. నారాయణ అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక జింకను చూశాడు. గురి చూసి జింకకు తగిలేలాగా బాణం వేశాడు. బాణం గురి తప్పింది. జింక పరుగు పెట్టింది. నారాయణ జింకపై వేసిన బాణము గురి తప్పింది. జింక అక్కడి నుంచి పరుగుదీసి పారిపోయింది. జింక సింహం గృహలో దూరింది. వణుకుతూ మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది. కారణం అడిగింది. జింక పరిగెత్తుకుంటూ వచ్చి సింహం గృహలో దూరింది. వణుకుతూ భయంతో ఒక మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది. కారణం అడిగింది. ఎందుకట్లా భయపడుతున్నావు, ఎందుకలా వణుకుతున్నావు అని అడిగింది. జింక కారణం తెలిపింది. తనను కాపాడమని సింహంను అడిగింది. జింక కారణం తెలిపింది. తను వేటగాడి బాణం నుంచి తప్పించుకున్నానని, వేటగాడు తనను వెంబడిస్తున్నాడని తెలిపింది. తనను కాపాడమని సింహంను అడిగింది. సింహం సరే అన్నది. జింకను గృహలో ఉంచింది. తలుపుకు తాళం వేసింది. తాళం చెవిని దాచింది. సింహము జింకను కాపాడతానని చెప్పింది. జింకను ఒక గదిలో ఉంచి తలుపుకు తాళం వేసింది. తాళం చెవిని దాచిపెట్టింది. నారాయణ సింహమును చూసిండు. వెంటనే పారిపోయిండు. సింహం తాళం తీసింది. జింక అడవిలోకి పోయింది. నారాయణ జింకను వెతుకుతూ సింహం గృహ దగ్గరికి వచ్చాడు. సింహాన్ని చూశాడు. వెంటనే పారిపోయాడు. సింహం జింక ఉన్న గది తాళం తీసింది. జింక అడవిలోకి వెళ్లిపోయింది. నారాయణ అడవికి పోయిండు. అడవిలో జింకను చూసిండు. గురి చూసి బాణం వేసిండు. నారాయణ అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక జింకను చూశాడు. గురి చూసి జింకకు తగిలేలాగా బాణం వేశాడు. బాణం గురి తప్పింది. జింక పరుగు పెట్టింది. నారాయణ జింకపై వేసిన బాణము గురి తప్పింది. జింక అక్కడి నుంచి పరుగుదీసి పారిపోయింది. జింక సింహం గృహలో దూరింది. వణుకుతూ మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది. కారణం అడిగింది. జింక పరిగెత్తుకుంటూ వచ్చి సింహం గృహలో దూరింది. వణుకుతూ భయంతో ఒక మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది. కారణం అడిగింది. ఎందుకట్లా భయపడుతున్నావు, ఎందుకలా వణుకుతున్నావు అని అడిగింది. జింక కారణం తెలిపింది. తనను కాపాడమని సింహంను అడిగింది. జింక కారణం తెలిపింది. తను వేటగాడి బాణం నుంచి తప్పించుకున్నానని, వేటగాడు తనను వెంబడిస్తున్నాడని తెలిపింది. తనను కాపాడమని సింహంను అడిగింది. సింహం సరే అన్నది. జింకను గృహలో ఉంచింది. తలుపుకు తాళం వేసింది. తాళం చెవిని దాచింది. సింహము జింకను కాపాడతానని చెప్పింది. జింకను ఒక గదిలో ఉంచి తలుపుకు తాళం వేసింది. తాళం చెవిని దాచిపెట్టింది. నారాయణ సింహమును చూసిండు. వెంటనే పారిపోయిండు. సింహం తాళం తీసింది. జింక అడవిలోకి పోయింది. నారాయణ జింకను వెతుకుతూ సింహం గృహ దగ్గరికి వచ్చాడు. సింహాన్ని చూశాడు. వెంటనే పారిపోయాడు. సింహం జింక ఉన్న గది తాళం తీసింది. జింక అడవిలోకి వెళ్లిపోయింది.